హలో అందరికీ, పొద్దున్నే టమాటా బెండకాయ కర్రీ చేశాను. ఇంకా అందులోకి చారు కూడా చేశాను. ఇంకేముంది, అబ్బా అయిపోయింది, ఈ రోజుకు కర్రీ వండనవసరం లేదు అనుకున్నానా, కానీ అలా అస్సలు జరగదు. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయేసరికి అవైతే ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే మా వారికి అయితే బాక్స్ పెడతాను, ఇంకా నేను తినేసరికి పిల్లలకు పెట్టేసరికి అవైతే అయిపోయినాయి. కొంచెం చారు అయితే ఉంది. మళ్ళీ మేము 3 పూటల అన్నమే తింటాను. ఎప్పుడో ఒకసారి అయితే టిఫిన్స్ అయితే చేస్తాను. ఇంకేముంది, పడుకుంటే ఇదే టెన్షన్, మళ్ళీ ఏం చేయాలి. అదే మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే కంపల్సరీ చేయాలి. మా పిల్లలు పుట్టకముందు మేమిద్దరే ఉన్నప్పుడు కర్రీ లేకున్నా ఏదో ఒకటి వేసుకొని తినేవాళ్ళం. కానీ ఇలా సాయంత్రం కర్రీ చేసుడైతే నాతోటి కాదు. పొద్దునే వేసేసరికే మళ్ళీ ఏం చేయాలి, అసలే కూరగాయల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే నేనైతే ఎక్కువగా లెమన్ రైస్ తెస్తాను. ఇంటికాడ చెట్టు కూడా ఉన్నది కాబట్టి ఇప్పుడు సమ్మర్, మళ్ళీ ఇప్పుడే కొద్ది అయితే వాటర్ పడుతున్నాం కాబట్టి బాగానే వస్తున్నాయి నిమ్మకాయలు. ఇంకా లెమన్ రైస్ అయితే చేసేసాను చాలా సింపుల్గా. ఇంకా చేశాను కానీ ఇందులో అయితే కలప రాలేదు. మళ్ళీ ఇందులో బేసిన్ పెట్టి మళ్ళీ అందులో అయితే వేసేసాను. ఈ కష్టం చూడండి, ఈ కష్టం అయితే పగోళ్ళకు కూడా రావద్దు. మా పిల్లలేమో అస్సలు చేయనియరు, మనసున పట్టనియరు. ఏదైనా చేద్దామంటే ఊకే మమ్మీ మమ్మీ అని పిలుస్తూనే ఉంటారు. అందుకే సాయంత్రం కర్రీ చేయాలంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రాదు. వాళ్ళు మంచిగా ఆడుకుంటే చేయబుద్ధి అవుతుంది, కానీ ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తే అసలే చేయబుద్ధి కాదు. ఓకే అండి, బాయ్.